హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోస్తా కిచెన్. ఈరోజు ఎంతో రుచికరమైన రొయ్యల వేపుడు చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కోస్తా ఆంధ్రాలో ఈ రొయ్యల వేపుడు చాలా ఫేమస్ అండి. ఒక్కసారి నేను చేసిన విధంగా చేసి చూడండి, ఎంత బాగుంటుందో. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే ఈ రొయ్యల వేపుడు ఈజీగా ఎలా చేయాలో తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు ఇలాంటి రెసిపీస్ ఎన్నో చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తా. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? 1/2 కేజీ రొయ్యలు ఒలిపించి తీసుకున్నా. ఆల్మోస్ట్ ఇది ఒలిచిన తర్వాత 1/4 కేజీ ఉంటుంది. వీటిని శుభ్రంగా కడుక్కుని వీడియోలో చూపించే విధంగా దానిలో ఉన్న తీగలాంటి వేస్ట్ని తీసివేయండి. చాలామంది డైరెక్ట్గా వేసేస్తారు, కానీ తీసుకుంటే మంచిది. వాటిని మళ్ళీ శుభ్రంగా కడుక్కొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా రొయ్యలకు పట్టేటట్లు కలపండి. దాన్ని ఒక అరగంట పక్కన పెట్టుకోండి. ఒక అరగంట తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద కడాయిని పెట్టండి. కడాయి వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో ఆల్రెడీ పసుపు, ఉప్పు వేసి కలిపి ఉంచుకున్న రొయ్యలను ఆయిల్లో వేసి ఫ్రై చేయండి. రొయ్యల నుంచి వాటర్ వస్తుంది, అది అంతా పోయే వరకు రొయ్యల్ని ఫ్రై చేస్తూ ఉండండి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వండి. మూత తీసి బాగా కలపండి. రొయ్యల్లో వాటర్ అంతా పోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కలపండి. ఆయిల్ సెపరేట్ అయ్యాక రొయ్యలను ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకో స్పూన్ ఆయిల్ పోయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చీరికలుగా చేసుకున్న 2 పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేయండి. అలాగే ఒక రమ్మ కరివేపాకును తుంచి వేసి ఫ్రై చేయండి. ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వాటిని కూడా వేసి ఫ్రై చేయండి. ఇవన్నీ బాగా వేగనవసరం లేదండి, ఒక 70% వేగితే చాలు. తర్వాత 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. తరువాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి కలపండి. ఇప్పుడు అందులో ఫ్రై చేసుకున్న రొయ్యలను వేసి కలపండి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసి ఇవన్నీ బాగా కలిసేటట్లు కలపండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 4 లేదా 5 నిమిషాలు ఉడకనివ్వండి. మూత తీసి కలపండి. దానిలో కొంచెం రుచికి సరిపడ ఉప్పు వేసి కలపండి. మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు ఉంచండి. మూత తీసి కలపండి. ఈ వేపుడు స్పైసీగా కావాలనుకుంటే గరం మసాలా వేసుకోవచ్చు.
నేనైతే వేయటం లేదండి. ఆల్రెడీ మిరియాల పొడి వేయటం వల్ల నేను ఇది అవాయిడ్ చేశా. మీరు వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసి దించేయండి. అంతే అండి, ఎంతో రుచికరమైన రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. దీన్ని రైస్లో కానీ బిర్యానీలో కానీ చాలా బాగుంటుంది. ఆల్రెడీ మన వీడియోస్లో మిరియాల రసం ఎలా చేయాలో ఉంది. దానిలాగా రసం కూడా చేసుకొని సైడ్ డిష్ కింద రొయ్యల వేపుడుతో తింటే ఉంటుంది అబ్బబ్బా అనవలసిందే. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కోస్తా కిచెన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.